హాయ్ వివర్స్, ఐఎమ్ ఆంజనేయులు. ఈరోజు మీకు చూపించే కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు డెస్క్టాప్ వాడుతుంటారో లేదంటే ఎవరైతే ల్యాప్టాప్ వాడుతుంటారో సో వాళ్ళకి మదర్ బోర్డ్ యొక్క సీరియల్ నెంబర్ ఏంటి, ఓకే, తర్వాత ప్రోడక్ట్, ఓకే, అగైన్ వర్షన్, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా రన్లోకి వెళ్ళి ఇక్కడ సో సిఎండి అని టైప్ చేసి సెర్చ్ బాక్స్లో ఓకే బటన్ని ప్రెస్ చేసిన తర్వాత దీనికి మనం కమాండ్ ఏం రాయాలంటే, సో ఇక్కడ ఆల్రెడీ నేను రాసి ఉంచాను చూడండి, ఓకే, WMIC బేస్ బోర్డ్ అని. ఈ కమాండ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. WMIC స్పేస్ బేస్ బోర్డ్ స్పేస్ గెట్ ప్రోడక్ట్ కామా, ఇక్కడ స్పేస్ ఇవ్వద్దు, మ్యానుఫ్యాక్చరర్ వర్షన్ సీరియల్ నెంబర్ అని ఎంటర్ చేసి చూడండి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే మనకు మదర్ బోర్డ్ కంపెనీ ఏదనేది ఇక్కడ చూపిస్తుంది, ప్రోడక్ట్, తర్వాత సీరియల్ నెంబర్, అంటే ఇక్కడ మనకు సో సీరియల్ నెంబర్ కూడా డిస్ప్లే అయింది, వర్షన్ ఏదనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో అయితే సో ఇప్పుడు ఎవరైతే మదర్ బోర్డ్ అనేది ఇప్పుడు చూడండి, మదర్ బోర్డ్ గురించి కాంపోనెంట్స్, ర్యామ్ స్లాట్స్ కావచ్చు, లేదంటే CPU ఏది వాడుతున్నాము, అంటే ప్రాసెసర్ ఏది వాడుతున్నాము, ర్యామ్ ఏ టైప్ ఆఫ్ ర్యామ్ వాడుతున్నాము, హార్డ్ డిస్క్ స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు ఒక మంచి థర్డ్ పార్టీ టూల్ అయితే ఉందండి. అది గూగుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ స్పెకీ అని టైప్ చేశారనుకోండి, రైట్. సో స్పెకీ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ccleaner.com అని వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో చూడండి, స్పెకీని డౌన్లోడ్ ఫ్రీ వర్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో వాళ్ళైతే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కొనుక్కోమంటుంది. మనం ఫ్రీ డౌన్లోడ్ యూజ్ చేద్దాం. ఇందులో చూడండి, సో ఫ్రీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ బటన్ ఎప్పుడైతే మీరు ప్రెస్ చేస్తారో ఆ థర్డ్ పార్టీ టూల్ అయితే మనకి ఇక్కడ చూడండి, సో సెటప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. సో ఇన్ ఫోల్డర్లోకి వెళ్ళి ఈ సెటప్ మీద డబుల్ క్లిక్ చేద్దాం. ఎస్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత సో మనమైతే సో ఈ యొక్క సాఫ్ట్వేర్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. చూడండి ఇక్కడ సో డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ బటన్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో సో మొత్తం ఆ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, రన్ స్పెకీ అని ఉంది, సో వ్యూ రిలీజ్ నోట్స్ అని ఉంది. ఒకవేళ ఇది టిక్ మార్క్ మనకు అవసరం లేదు. రన్ స్పెకీ మీద ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఇప్పుడు డైరెక్ట్గా ఈ థర్డ్ పార్టీ టూల్ ఇక్కడ రన్ అయింది కదా. ఇందులో చూడండి, సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏది ఉంది, సో విండోస్ 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ 64-bit వర్షన్, ఓకే, సెక్యూరిటీ సెంటర్ ఇది. తర్వాత CPU ఇంటెల్ కోర్ i7-4500U, కోర్స్ ఎన్ని ఉన్నాయి, థ్రెడ్స్, నేమ్స్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా చూడండి. L1 క్యాసీ, L2 క్యాసీ ఎంత స్టోరేజ్ ఉంది, కోర్ 01, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ర్యామ్కి వచ్చేసరికి టోటల్ చూడండి, మెమొరీ స్లాట్స్ అంటే ర్యామ్ స్లాట్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఎన్ని యూజ్ చేశారు, ఏమైనా ఫ్రీ స్లాట్స్ ఉన్నాయా, మెమొరీ అంటే ఏ టైప్ ఆఫ్ ర్యామ్, DDR3, సైజ్ ఎంత ఉంది, 8GB ర్యామ్ అయితే ఉంది, ఛానల్స్ వచ్చేసి డ్యూయల్ ఛానల్, ఫ్రీక్వెన్సీ 789.1 MHz, ఇదంతా చూడండి. టెంపరీ మెమొరీ యూసేజ్ ఎంత ఉంది, ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇంకా మదర్ బోర్డ్ విషయానికి వచ్చేసరికి మదర్ బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్ డెల్ INC, మోడల్ నెంబర్ OT5R1P అని ఉంది కదా. సో ఇందాక మనం ఇక్కడ కమాండ్లో ఎంటర్ చేసి ఉంచాం కదా, సో డెల్ 15 OTPR అని ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్. సో అదే మాదిరిగా ఇక్కడ మనకు వర్షన్, ఇక్కడ కూడా వర్షన్ చూపించింది, రైట్. సో చిప్సెట్ వెండర్ వచ్చేసి ఇంటెల్, చిప్సెట్ మోడల్ వచ్చేసి హాస్వెల్ ULT, చిప్సెట్ సో రివిజన్ 09, ఇక్కడ చూడండి బ్రాండ్ వచ్చేసి డెల్ ఇంక్, ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరర్ చూపించింది కదా, అంటే బయాస్ ఇది. ఇక PCI స్లాట్స్ వచ్చేసి టైప్ వచ్చేసి చూడండి, ఎక్స్టెండబుల్ 16-bit ఉన్నాయి, స్లాట్ యూసేజెస్ అవైలబుల్లో ఉన్నాయా, తర్వాత ఇంకా కిందికి వస్తే చూడండి ఎన్ని స్లాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపించింది మనకు. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ అంటే ఇవి మనకు మానిటర్స్, గ్రాఫిక్స్ వచ్చేసి చూడండి PNP మానిటర్, ప్లగ్ అండ్ ప్లే మానిటర్, తర్వాత గ్రాఫిక్ డ్రైవర్స్ ఏవి ఇన్స్టాల్ అయినాయి, అగైన్ సో ఇక్కడ మనకు ATI AMD రెడ్ అని చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఏదైతే గ్రాఫిక్ కార్డుకి తీసుకుంటారో సో ఓకే, సో ఆ గ్రాఫిక్ కార్డు కాన్ఫిగరేషన్ ఇక్కడ చూపిస్తుంది. తర్వాత స్టోరేజ్, హార్డ్ డిస్క్ చూడండి, హార్డ్ డ్రైవ్ వచ్చేసి కంపెనీ హిటాచి, దాని మోడల్ నెంబర్ చూపించింది, మ్యానుఫ్యాక్చరర్ హిటాచి, మొత్తం టోటల్ వచ్చేసి 750GB ఉంది. హెడ్స్ ఎన్ని ఉన్నాయి, సిలిండర్స్, ట్రాక్స్, సెక్టార్స్, షటర్ టైప్, ఓకే, డివైస్ టైప్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు మనం. ఇందులో వచ్చేసి చూడండి రీడింగ్ ఎర్రర్ రేట్ ఉంది, ఓకే. సో త్రూ అవుట్ పర్ఫార్మెన్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది.
ఆప్టికల్ డివైస్ వచ్చేసి ఏది ఉందంటే డివిడి రైటర్, ఆడియో డ్రైవర్స్ ఏవి ఉన్నాయి, సౌండ్ డ్రైవర్, ప్లేబ్యాక్. ఓకే, పెరిఫరల్స్ ఏవి అంటే మౌస్ కానివ్వండి, ఓకే, కీబోర్డ్, ప్రింటర్, ఇవన్నీ కూడా సో ఏవి మనకు కనెక్ట్ అయినాయి, ఏవి ఇన్స్టాల్ చేయనాయి ఇక్కడ చూపిస్తుంది ఇన్ఫర్మేషన్. నెట్వర్క్ వచ్చేసి యు ఆర్ కనెక్టెడ్ టు ది ఇంటర్నెట్, సో వాటి ఐపీ అడ్రస్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఇక్కడైతే మనకు డిస్ప్లే అవుతుంది. అయితే ఈ టూల్ చాలా బాగుంటుంది. మీరైతే ఈ టూల్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అయితే మీరు మీ యొక్క సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో మీరు ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే మీకు ఈ వీడియో నచ్చింది కదండి. సో నచ్చితే లైక్ చేయండి, మీ తోటి మిత్రులందరికీ షేర్ చేయండి. బట్ ఇటువంటి వీడియోస్ కోసం మీరైతే మా ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డోంట్ మిస్. ఓకే, సో బట్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, లేటెస్ట్ నోటిఫికేషన్స్ పొందొచ్చు. థ్యాంక్ యూ.